వేరే జిల్లాలకి అక్కడ అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు బంధువుల ఇంటికో వెళ్తుంటారు, అక్కడ క్యాంప్స్ జరుగుతుంటాయి, అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఇది ఎంత అంటే దీంట్లో ఖచ్చితంగా నియమ నిబంధనలు కాదండి. పిల్లలకి ఆహ్లాదాన్ని ఇవ్వడానికి కోసము ఎన్రోల్ అయితే చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకుంటే ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా ఆన్లైన్లో ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఆన్లైన్లో మేము అది క్యూఆర్ కోడ్ పెట్టాము. ఆ కోడ్ని మనం ఫోటో తీసేసుకొని మనము ఎన్రోల్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. ఒక్కసారి అది ఆ వెబ్సైట్ అది ఒకసారి డీటెయిల్గా చెప్పగలరా? ఏ పేరుతో ఉంటుంది? ఇది ఇలా ఉంటుంది, స్కానర్. ఓహో, క్యూఆర్ కోడ్ ఇస్తారు, దాన్ని స్కాన్ చేస్తే దాన్ని స్కాన్ చేసుకుంటే ఓపెన్ అయిపోద్ది. ఎస్, ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ మీకు ఎక్కడ మీరు అవైలబుల్ ఉంటే, ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో మీరు దాంట్లో వెళ్ళి మనము ఆపరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక జిల్లాలో ఉన్నాం, ఆ జిల్లాలో ఉంటే ఆ జిల్లాని దాంట్లో టైప్ చేసినట్టయితే అక్కడ ఆ జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్లో అక్కడ ఏమేమి క్రీడలు నిర్వహిస్తున్నారు, సమ్మర్ క్యాంప్స్ అవన్నీ కూడా వస్తాయి. దానికి అనుకూలంగా మనము ఎన్రోల్ ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అంటారు ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది, ఇబ్బంది ఉండదు.